సోదరులారా, ఈరోజు నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ 2026. మనకు పోయిన గత సంవత్సరం నుండి 2025 నుండి 2026 వరకు అన్నీ బాగోగులే జరిగినాయి. దేవుడి దయ వల్ల, అల్లా దయ వల్ల రాబోయేటటువంటి 2026వ సంవత్సరం ప్రజలందరికీ బాగు జరగాలని, అందరూ బాగుండాలని, ఆర్థికంగా అన్ని విధాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి జరిగే విధంగా ఆ దేవుడు అల్లా ఆశీస్సులు ఉండాలని, ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికోసం శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతా ఉన్నారు. అదేవిధంగా పరిశ్రమలు మనకు రావాలని చెప్పి ఆ స్థాయిలో కృషి చేస్తా ఐటీ రంగాన్ని ఇంకా విస్తరిస్తూ చేస్తూ శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశ్రమలను ముందుకు తీసుకొని వచ్చి, పెట్టుబడిదారులు తీసుకొని వచ్చి ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఆయన కృషి చేస్తున్నారు. అల్లా దేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి అన్ని విధాలుగా సహకరించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇంకా కృషి చేసే విధంగా ఇంకా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లా, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇప్పటికే చూసాం మనం. 100 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనిటటువంటి అభివృద్ధి, 175 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉంటే ఆ 175 నియోజకవర్గాల్లో ఎక్కడ జరగలేనటువంటి అభివృద్ధి ప్రత్యేకించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఇటుపక్క కొత్తూరు రామకోట నగర్ నుండి ఇటుపక్క చూస్తే మనకు ఇరగాళమ్మ గుడి దాకా 4 లైను రోడ్డు, సెంటర్ డివైడరు, సెంటర్ లైటింగు, టంకు రోడ్ అంటే గాంధీ బొమ్మ టంకు రోడ్డే ఒకటే ఉన్నింది, అది కాదు ఇంకొక టంకు రోడ్ కూడా మాకు ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గం అని చెప్పి నిరూపించారు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. ఆ విధంగా మనకు చూసుకుంటా పోతే గత సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ఒకే రోజు 339 శంకుస్థాపనలు చేసి చెప్పిన మాట ప్రకారంగా 60 రోజుల్లోనే అన్ని కాలువలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా చేసేటటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటటువంటి కొత్త సంవత్సరంలో రేపు జనవరి 5వ తేదీ సోమవారం అనేక దశాబ్దాలుగా ఉండేటటువంటి ప్రజల చిరకాల కోరిక, ప్రత్యేకించి మన ఎమ్మెల్యే గారి పోరాట ఫలితం కొట్టేపాలెం కలుజు దాదాపు 5 కోట్ల రూపాయలు వ్యయంతో కొట్టేపాలెం కలుజు రేపు 5వ తేదీ కూడా శంకుస్థాపన కాబోతుంది. అదేవిధంగా మనకు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగేటటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో జరిగే విధంగా దేవుడు అల్లా పూర్తి స్థాయిలో శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి సహకరించి మన రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనించే దాంట్లో దేవుడి కృప పూర్తిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా నిరంతరం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి గౌరవ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి సోదరులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రజలందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి, వారు చేసేటటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అందరూ బాగుండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.